ఎవరా మీరు ఎక్కడికెళ్తున్నారా? ఎవరా ఎక్కడికి వెళ్తున్నారో ఏంటి ఎవరు మీది? కాడుమూలు కూడా ఏ సార్గాలే చెప్పండి చెప్పండి ఏనా నోళ్ళకి కావాలా అయితే ఈ సార్ కావాలి ఏమన్నారా ఎంత పొద్దున అలా ఎప్పుడైనా అలా ఎక్కడన్నా అలా వెళ్ళిపోయి ఈ మంగళ సార్ కావాలి కూడా ఇలా తెచ్చేస్తారు ఆయన ఓ మంగమ్మా నువ్వు సారే తెచ్చావా సంసారం మంగళ మంగ నీ సారిలో కరియాపా రప్పేది మంగ ఫుల్ వర్షం వీడియో మొత్తం పంపించి ఎదురుగోడ ఆడవాళ్ళ పాట నెంబర్లు అంట రోజు వెళ్తాం నువ్వు పెట్టిన అలాగెట్టు ఎదురుగోడ కొత్త చెట్టు రోజమ్మ రోజు ఈ సాధ్యత నేను ఉన్నట్టయితే ఇప్పుడే వెళ్ళి కడప తెచ్చుకుంటావు తెచ్చుకోమ్మా తెల్లారిపోతున్నా కొట్టడా కరేపాక మంగతలు కూడా అడుగునట్టు వెళ్ళిపోతున్నాను కూడా భూమి అంటారు పక్కన ఉండే రానుకో చూచారు నా మేనవాళ్ళు మంగతలు చూస్తే కరేపాక వెళ్ళిపోతుంది ఆవిడ కరియాపాకు తెచ్చుకుందంటే కాపు నిలబడిపోతుంది నేను ఇప్పుడే వెళ్ళి కరియాపాకంతా మాయం చేయాలా అలాగని చెప్పేసి అడవిలాంటి వెళ్ళిపోయి ఈ కరేపాకం మందులో పిల్లవాడు తయారు చేశాడు పిల్లవాడు చేస్తే ఈ మంగతలు వెళ్ళి అడవిలో వెళ్ళిపోయి కొమ్మకి ఒలిసిపోతుంది ఎక్కడ చూసినా కరేపాకు లేదు అంతా పిల్లవాడు అయిపోయింది అయిపోతే ఈ ఒంటి మీద వస్త్రాలంతా చిరిగిపోయి తెమ్మ చిరిగిపోయి ఉన్నాయి ఒళ్ళంతా రక్తమండలు అయిపోయింది రక్తమండలు అయిపోతే మండలైనా పడుకొని ఉండిపోయి ఇలా ఏడుతున్నాడు పోయినా బాబరే బా
బాగా అనుకుంటుందా ఎప్పుడైతే పంట మేము పడుకుని పోగానే ఆ కహన పచ్చి కూడా ఎత్తున్నాయి. అలా ఎత్తుంటే మంగతలకి రెక్క తోటెట్టి అలా నేర్పెడుతున్నాయి. ఏంటి ఈ పౌడెట్కి వెళ్ళి గోంజంతా చెప్పాలా అలాగని చెప్పేసి ఈ పచ్చి వెళ్ళి గోంజంతా చెప్తున్నాయి. మరి నీ మేన మంగతం చూస్తే అక్కడ పడుకున్నది అలా అంటూ ఉంటే అప్పుడు కూడా గోంజరాలు అది ఎత్తిందని కూడా ఇలా బయలుదేరి అడిగినట్టు మంగ 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 అంటే వస్తున్నారు. వస్తుంటే ఆ మంగ నా తర్వాత మంగ తెలి వారికిచ్చి ఏం చెప్పిందంటే నా బాగా వస్తున్నారు నా చూస్తే ఒంటి మీద చూస్తే వట్టం లేదు అలాగని చెప్పేసి గొప్ప దొడ్డబారిపోయి అలా అంటే మా బాబా అన్నా కానీ మర్చిపోతే కనపడుతున్నా కానీ నోరు చూస్తే వినపడుతుంది మట్టి కనపడలేదు అలా అంటా ఉంటే గోవిందరాలు పైమండి బావా నా ఒంటి మీద చూస్తే ఉత్తరం లేదు వెనక్కి తిరిగి నీ పైమ నా త్వరలో నాకు ఇచ్చినట్టయితే అప్పుడే నేను చేరుకొస్తానన్నది. అప్పుడు కూడా గోవిందరాలు పైమ నా త్వరలో తీసి వాళ్ళ మంగ తల్లికి వెనక్కి ఇచ్చిరాడు. ఇసురుగా నా త్వరలో కప్పుకొని బయలుదేరి వచ్చి నీ తమ్ముడు వెంకటరామ కూడా గడియాలో లేదు కాపలేదు అన్నాడు. ఆ మాట అని చెప్పేసి వచ్చేసాగానే నేను తమ్ముడిని వెళ్ళగానే నేను కూడా ఈ గోదావరి ఒడ్డు కూడా నేను తీసుకెళ్ళి అక్కడ కూడా గుర్తులు కడతాను. గుర్తులు కట్టి గుడ్డుల్లో పెడతాను అలాగని చెప్పేసి మన గారు తీసుకెళ్ళి కృష్ణ గోదావరి ఒడ్డు తీసుకెళ్ళాడు. ఒడ్డు తీసుకెళ్ళి గుర్తులు కట్టి గుడ్డుల్లో మంగదాన్ని పెట్టాడు. అలా మంగ పెట్టగానే మంగదేవి గుడ్డుల్లో దీవుతూ ఉన్నది. అలా దీవుతుంటే ఆ భూమి పక్కన ఉన్న అనుభవం చూసి తొలిపారి మేము ఆర్తి కలిగి ఇలా బయలుదేరుతున్నాను. బయలుదేరగానే మగ తల్లి వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఈ టైంలో తలుపు కొడుతున్నారు. దొంగడు వచ్చాడు దొరడు వచ్చాడు నేను ఈ టైంలో తలుపు తీసి కరెక్ట్ కాదు అలాగని చెప్పేసి తలుపు తీయలేదు. తలుపు తీయకపోతే అక్కడ పాంపలు కూడా వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అప్పుడు భోజనాలు ఆ పొద్దులు లేచి ఆదరించాడు అన్నమాట. అక్క రాత్రి నీ మధ్య వచ్చినట్టున్నాడు తొలుపు కొట్టాడు. ఈ రాత్రి నేను తొలుపు తీయని చెప్పి తొలుపు మనిషాను అలాగని చెప్పేసి ఈ మాట వాళ్ళకి అంటుంటే ఆ మాట వదిన ఆలోచించాడు. ఆలోచించి అప్పుడు అంటా ఉన్నారు ఆ వాడితో కూడా కోటకు వచ్చాడు మీ అడుగుతులు అడుగుతులు అలాగే చెప్పేసి మంగనంటే బాధపడతాని ఆ రచించి వెళ్ళమంటా ఉన్నాడు. అలా అంటూ ఉంటే అప్పుడు మంగతలు కూడా ఆవిడ కూడా అర్థమైపోయి నన్ను అలాగా నా ఎక్కడ అన్నాడు అలాగే చెప్పి మన్నాడు పొద్దున కూడా ఈ 12 తరపాలు కూడా తీసేస్తే మన్నాడు పొద్దున మళ్ళీ ఎక్కడ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రాగానే మంగమ్మ రాణుబాబు ఇద్దరు కూడా మాట్లాడుకొని మళ్ళీ కూడా పొద్దులేని వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోతానంటే అప్పుడు మంగమ్మ మాట ఉంది నాదా నువ్వంగా వెళ్ళిపోవడం కాదు నేను కూడా నీ ఎంకలు వచ్చేస్తాను అలాగని చెప్పేసి మంగ కూడా వెనకాల కూడా వెంట పడుతుంది. రాణుబాబు